హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ వ్లాగ్స్. ఆల్రెడీ thumbnail అయితే చూసే ఉంటారు కదండి. ఈ వీడియో అయితే కొప్పవరం సత్తమ్మ తల్లి జాతర వీడియో అండి. మనకైతే 3 రోజులు అయితే చేస్తారండి. ఫస్ట్ రోజు అయితే కత్తెరకుండ అని, రెండో రోజు అయితే చిన్న సంబరం, మూడో రోజు అయితే పెద్ద సంబరం అని అయితే చేస్తారు. ఒకటో రోజు కత్తెరకుండ మీరు చూస్తున్నారు కదండి. 2 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారండి మనకి జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి అయితే మంచి అయితే పెట్టించి ఆ కుండనైతే దింపుతారండి కిందకి. మనకైతే రోజు కూడా ఆ కుండకైతే పొగ అయితే వేసి పలారం అయితే పెడతారండి. ఆ కుండలో అమ్మవారు ఉన్నట్టుగా అయితే భావిస్తారండి. అందరూ కూడా సత్తమ్మ తల్లి ఆ కుండలో ఉన్నట్టు అయితే భావిస్తారండి. చాలామంది అయితే ఈ కత్తెరకుండను అయితే నెత్తి మీద అయితే పెట్టించుకుంటారండి. చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారు ఉన్నట్టయితే భావిస్తాం కదండి ఆ కుండని. మనకి పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుట్టాలని అయితే కోరుకుని అయితే పెట్టించుకుంటారండి. కోరికలు అయితే చాలా బాగా అయితే నెరవేరుతాయండి. అలాగే మనం ఇప్పుడు పెట్టించుకుంటాం కదండి కుండ, మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు కదండి. అప్పుడు లోపు అయితే చాలామంది కోరికలు అయితే నెరవేరుతాయని అయితే నమ్ముతారండి. మనమైతే మనసులో కోరిక అయితే కోరుకొని ఆ కుండ అయితే పెట్టించుకోవడం అని చాలా మంచి అయితే జరుగుతుందంటండి. అంటే మనం అనుకున్న కోరికలన్నీ చాలా త్వరగా అయితే నెరవేరుతాయండి. చాలా సత్యమైన తల్లి అండి సత్తమ్మ తల్లి. చాలామంది అయితే ఇక్కడ వేషాలు గట్ట కూడా వేస్తారండి. రెండవ రోజు మూడో రోజు కూడా సత్తమ్మ తల్లి గుడికి వచ్చి అయితే కోరిక అయితే కోరుకుంటారండి. ఆ కోరిక నెరవేరితే ఇలా వేషధారణలో వచ్చి బియ్యం డబ్బులు అయితే భిక్ష ఎత్తుకుంటామనేసి కోరికలు అయితే చాలా త్వరగా అయితే నెరవేరుతాయంటండి. నేనైతే మూడో రోజు సంబరం వీడియో కూడా అయితే పెడతానండి. మిస్ చేయకుండా అయితే చూసేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అయితే వేషధారణ అయితే వేయొచ్చండి. అంటే మనం కోరుకుని నెరవేరాక అయితే వేషధారణ అయితే వేస్తారండి. ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నారు కదండి. ఆ ముగ్గులో అయితే గొర్రెపోతు అయితే వచ్చి అయితే కూర్చుంటుందండి. ఆ గొర్రెపోతునైతే బలి అయితే ఇస్తారు సత్తమ్మ తల్లికి. మిగతా మనమైతే కోరికలు కోరుకుంటాం కదండి. అంటే ఏదన్నా నెరవేరితే ఇలా గొర్రెపోతులు ఇచ్చుకుంటామనేసి ఏ గొర్రెపోతుని కూడా అక్కడైతే వేయరండి. ఓన్లీ ఆ ముగ్గులో వచ్చి కూర్చున్న గొర్రెపోతుని అయితే ఒక గొర్రెపోతుని అయితే వేస్తారండి, బలేస్తారు అమ్మవారికి. మిగతా గొర్రెపోతులు అన్నిటిని కూడా అయితే మనం సత్తమ్మ తల్లికి అయితే చూపించేసి, అలాగే దానికి ప్రాసెస్ కూడా ఉందండి. అంటే ఏమేమి పట్టుకెళ్ళాలి, అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి అనేసి అయితే ఉందండి. నేనైతే మొత్తం వీడియో అయితే తీసానండి. గొర్రెపోతుని వీడియో మొత్తం అంతా అయితే తీసాను. ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. చూస్తున్నారు కదండి, ఇలా కత్తెరకుండా పట్టుకుని అయితే ఆ ముగ్గు చుట్టూరు అయితే తిరుగుతారండి. అక్కడ అతని చేతిలో అయితే బెత్తం అయితే ఉంది కదండి, ఆ బెత్తంతో అయితే కొడతారండి. కానీ దెబ్బ అయితే తగలదంటండి. వేషధారణ వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే కొట్టించుకుంటారండి ఆ బెత్తంతో అయితే. అలా కొట్టించుకోవడం వల్ల మంచి అయితే జరుగుతుందని అయితే నమ్ముతారంటండి. చూస్తున్నారు కదండి, అక్కడ కత్తెరకుండా ఎత్తుకున్న అతని దగ్గర అయితే బెత్తం అయితే ఉంది కదండి, ఆ బెత్తంతో అయితే కొడతారంటండి. మనకి ఒకటో రోజు మధ్యాహ్నం నుంచి అయితే గొర్రెపోతులను అయితే ఇంటింటికి అయితే వచ్చి డప్పులతో అయితే వస్తారంటండి. ఒకళ్ళేమో పొగ పట్టుకొని, అలాగే కొంచెం మంది ఏమో డప్పులు కొట్టుకుంటా వస్తారండి. ఇంటింటికి అయితే వచ్చి గొర్రెపోతులు ఎవరైతే ఇస్తారో ఆ గొర్రెపోతునికి అయితే పొగ అయితే వేసి ఊరంతా తిప్పుతారండి. వెనకాలైతే చలిమిడి, అలాగే పానకం అవన్నీ అయితే పట్టుకొని అయితే వెళ్తారండి గొర్రెపోతులు ఇచ్చేవాళ్ళు. నేనైతే మొత్తం అంతా కూడా అయితే వీడియో తీసానండి. అక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. అక్కడైతే బియ్యం అయితే వేస్తున్నారండి. ఆ బియ్యం అయితే మనం పరవన్నం కింద అయితే వండుకు తింటే పిల్లలు లేని వాళ్ళకి అయితే పిల్లలు కట్ట అయితే పుడతారండి. చాలామందికి అయితే కోరికలు అయితే నెరవేరుతున్నాయండి. చూస్తున్నారు కదండి వీడియోలో ఆ ముగ్గు చుట్టూరు అయితే తిరుగుతున్నారండి. మనకైతే 31వ తారీఖు అయితే కుండ దించడం అండి, కత్తెర కుండ దించడం. రెండో రోజు అయితే చిన్న సంబరం అండి, మూడో రోజు అయితే పెద్ద సంబరం అయితే చేస్తారు. ఒకటో రోజు అయితే దర్శనం చేసుకున్నా కానీ ఎక్కువ మంది అయితే ఉండరండి. అంటే 31వ తారీఖున అయితే ఎక్కువ జనం అయితే ఉండరు. 1వ తారీఖున అయితే చిన్న సంబరం అండి, అప్పుడు కూడా కొంచెం ఎక్కువ మంది అయితే ఉంటారు. 2వ తారీఖున అయితే పెద్ద సంబరం కదండి, అంటే ట్రాక్టర్ల మీద వేషధారణ వేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అయితే 3వ రోజు అయితే వేస్తారండి.
అంటే 2వ తారీఖండి. ఆ రోజైతే దర్శనం చేసుకోవడానికి కూడా అయితే ఖాళీ అయితే ఉండదండి. నేనైతే ఫస్ట్ రోజైతే ఆఫ్టర్‌నూన్ అక్క వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నానండి గుడి దగ్గరికి. అక్క వాళ్ళైతే రమ్మంటే ఇంకా ఫస్ట్ రోజైతే వెళ్తున్నామండి. అక్క వాళ్ళైతే లాస్ట్ టైం సత్తమ్మ తల్లి సంబరానికైతే మొక్కుకున్నారంటండి. అప్పటికింకా ప్రెగ్నెన్సీ రాలేదండి అక్కకి. అప్పుడైతే మొక్కుకున్నారంట. పాపైనా, బాబైనా ఎవరొకళ్ళు పుడితే ఇలా వేషధారణ అయితే వేయించి గొర్రెపోతునైతే ఇస్తామనైతే మొక్కుకున్నారంటండి. గొర్రెపోతునైతే తీసుకొచ్చారండి. అక్క మమ్మల్ని కూడా రమ్మంటే నేను, ఖుషి కూడా అయితే అక్క వాళ్ళతో పాటు అయితే వెళ్ళామండి. చూస్తున్నారు కదండీ! ఆ డప్పులు, సాంబ్రాణితో అయితే ఇంటింటికి అయితే వచ్చి గొర్రెపోతులకి అయితే పొగైతే ఏసి అలా అయితే ఊరంతా అయితే తీసుకెళ్తున్నారండి. అక్క, ఖుషి అయితే హాయ్ చెప్తున్నారండి. చూస్తున్నారు కదా! గుడి దగ్గరలో అయితే ఉన్నామండి. చాలామందయితే ఉన్నారండి. ఇప్పుడు గొర్రెపోతులను ఇచ్చేవాళ్ళైతే చలిమిడి, అలాగే గుగ్గిళ్ళు, కుడుములు, పానకం ఇవన్నీ అయితే పట్టుకెళ్ళాలని అయితే లిస్ట్ అయితే ఉందండి. టోకెన్ కూడా అయితే రాయించుకోవాలండి. టోకెన్ రాయించుకుని తర్వాత లిస్ట్ అయితే కుంకుమ, పసుపు, అదే గొర్రెపోతుకేయడానికైతే పూలదండ, వేపాకులు ఇవన్నీ అయితే పట్టుకుని అయితే వెళ్ళాలండి. గాజులు ఇవన్నీ అయితే పట్టుకుని అయితే వెళ్ళాలి. చీరలు, గాజులు అవన్నీ అయితే గుడి దగ్గర అయితే అమ్ముతున్నారండి. అక్క వాళ్ళకైతే ఫస్ట్ అయితే తెలీదండి. అప్పటికప్పుడు తెలియడం వల్ల అయితే ఇంకా గొర్రెపోతుకైతే దండైతే దొరకలేదండి. అప్పటికప్పుడు వెళ్ళడం వల్ల. ఇంక అందుకనేసి వేపాకులైతే కట్టేశారండి. ఇప్పుడు అక్క అయితే బొట్టయితే పెడుతుందండి. అమ్మవారికైతే బలి అయితే ఇవ్వరండి. నేను వీడియో అయితే తీశానండి. అంటే మనమైతే అమ్మవారికైతే చూపించేసి, సత్తమ్మ తల్లికైతే చూపించేసి, తర్వాత అయితే వాళ్ళైతే తీసుకుని అయితే వాటిని మళ్ళీ అయితే అమ్ముతారంటండి. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదండీ! అలా గొర్రెపోతుకైతే బొట్టయితే పెట్టి పూలదండ అలాగే వేపాకులు అయితే కడుతున్నారండి. అలా డప్పులతో అయితే తీసుకొస్తున్నారండి. మాకైతే తెలియక మేమైతే ప్లేటు, అరిటాకు అవి ఏం పట్టుకెళ్ళలేదండి ఫస్ట్ టైం కాబట్టి. అక్కడైతే ప్లేట్‌లో అయితే మనం పట్టుకెళ్ళిన ప్రసాదాలన్నీ అయితే పెట్టి పైన అయితే అరిటాకు అయితే వేసి అప్పుడైతే ఊరంతా తిరుగుతున్నారండి. అప్పటికప్పుడు పూలదండ దొరకలేదని అయితే చెప్పాను కదండీ! ఇంక వేపరపులు అయితే కడుతున్నారండి అక్క వాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. చూస్తున్నారు కదండీ! అక్క అయితే కడుతుంది. నేనైతే బలిస్తారని అయితే అనుకున్నానండి. అంటే అక్కడే బలిస్తారేమో అని అయితే అనుకున్నాను. ఫస్ట్ టైం అండి ఇలా చూడడం. కానీ బలివ్వకుండా అక్కడైతే అమ్ముతున్నారండి. మళ్ళా గొర్రెపోతులనైతే అమ్ముతున్నారు. 3 వేలకైతే అమ్ముతున్నారండి. ప్రతి ఇంటికి ఎళ్ళైతే తీసుకొస్తున్నారండి గొర్రెపోతుల్ని డప్పులతోటి. ఇక్కడైతే గొర్రెపోతులని ఇచ్చేవాళ్ళకైతే టోకెన్లు కూడా అయితే ఇస్తున్నారండి. అంటే 8 మందికి నైట్ భోజనం అక్కడే అండి. ఇంక మేమైతే భోజనం టైం దాకా అయితే ఉండలేదండి. ఇంటికైతే వచ్చేసాము. ఆ టోకెన్లు అయితే ఎవరొకళ్ళకి ఇచ్చామని అయితే చెప్పిందండి అక్క. చూస్తున్నారు కదండీ! డప్పులైతే కొడుతున్నారు. గొర్రెపోతులనైతే అలా అయితే తీసుకొస్తున్నారండి. అతని చేతిలో ఆ బెత్తమైతే ఉంది కదండీ! వాటిలతో అయితే కొడతారంటండి సంబరం రోజు. లోపలికైతే వెళ్తున్నామండి సత్తమ్మ తల్లిని దర్శించుకోవడానికి. చూస్తున్నారు కదండీ! ఇలా గొర్రెపోతుకైతే పొగైతే వేస్తున్నారండి. గొర్రెపోతునైతే మనం సత్తమ్మ తల్లికైతే చూపించేసి, అలాగే పలహారాలు అయన్నీ పట్టుకెళ్ళాం కదండీ! అవైతే అక్కడైతే అమ్మవారికి చూపించేసి, ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టనివ్వట్లేదండి. ఆ పలహారాలు మళ్ళీ బయటికైతే తీసుకొచ్చేసి అక్కడ చెట్టు అయితే ఉందండి. ఆ చెట్టు దగ్గర అయితే పెడుతున్నారు. చూస్తున్నారు కదండీ! ఇలా ప్లేట్లు అయితే అన్నీ అయితే సర్దుకొని అయితే పెడుతున్నారు. అక్క బావగారు అయితే సత్తమ్మ తల్లికి ముందు దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారండి. బాబునైతే తీసుకుని. తర్వాత మేము కూడా ఎళ్ళి అయితే దండం అయితే పెట్టేసుకున్నామండి.
ఇలా అయితే అన్నీ అయితే పళ్ళెంలో అయితే సర్దుకున్నారండి. పానకం, ఇంకా చాలామంది గారెలు అవన్నీ కూడా అయితే ఏశారండి. ఇక్కడ చెట్టు ఉంది కదండీ! చెట్టు దగ్గర అయితే మనం తెచ్చుకున్న పలారాలన్నీ ఇక్కడైతే పెడుతున్నారండి. పానకం అయితే అక్కడ టబ్ అయితే పెట్టారండి. దాంట్లో అయితే పానకం అయితే ఏసేసి, ఆ పలారాలన్నీ అయితే చెట్టు దగ్గర అయితే పెడుతున్నారండి. గొర్రెపోతులు చాలామంది అమ్మవారికి ఇద్దామనైతే మొక్కుకుంటారు కదండీ! ఆ గొర్రెపోతులన్నీ అయితే ఇక్కడైతే వేసైతే మేపుతున్నారండి. చూస్తున్నారు కదండీ! గొర్రెపోతులనైతే బలి అయితే ఇవ్వట్లేదు. ఈ గొర్రెపోతులనైతే మళ్ళీ అమ్ముతున్నారండి. చాలా గొర్రెపోతులైతే ఉన్నాయండి. ఇంకా మేమొచ్చేసేటప్పుడు కూడా అయితే ఇంకా వీధులంట అయితే తిప్పుతున్నారండి. మేమైతే 4 అవ్వేటప్పటికైతే దర్శనం అయితే అయిపోయిందండి మాకు. చూస్తున్నారు కదండీ! ఎన్నైతే ఉన్నాయో గొర్రెపోతులు. మా ఖుషి అయితే ఈటిలిని చూసైతే చాలా అయితే ఎంజాయ్ చేసిందండి. ఇక్కడైతే చాలా సేపయితే ఉన్నాము గొర్రెపోతుల దగ్గర. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఇంటికైతే బయలుదేరేటప్పుడైతే చూస్తున్నారు కదా! ఇలా వీధుల్లోంచి అయితే ఇంకా అయితే తీసుకొస్తున్నారండి. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకొస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.